దేశంలోని వివిధ ప్రాంతాల్లో గ్యాస్ సరఫరా విషయంలో భయాందోళనలు చెలరేగాయి. హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడే దశలో ఉన్నాయి. ఇక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత ఇప్పుడు మార్కెట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే హైదరాబాద్లో హోటల్స్ నడపడంపై తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ సభ్యులు సమావేశమై చర్చించారు. ఇక రాష్ట్రంలోని హోటల్స్, రెస్టారెంట్లకు కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచిపోయిందని హోటల్స్ అసోసియేషన్స్ తెలిపింది. ఇప్పటికే హైదరాబాద్లో చాలా హోటళ్లు, రెస్టారెంట్లను మూసివేసినట్లు తెలిపింది. అలాగే వాణిజ్య గ్యాస్ సరఫరా కొరతను ఎదుర్కొనే తదుపరి నగరం ముంబై. చాలా హోటళ్లు స్టాక్ అయిపోయాయని చెబుతున్నాయి. గ్యాస్ కొరత అనేక ప్రధాన రంగాలకు తీవ్రమైన సంక్షోభాన్ని సృష్టించిందని, అవి మూసివేతకు దగ్గరలో ఉన్నాయని నివేదిస్తున్నారు. ఇక భోపాల్ కూడా గ్యాస్ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఇక రెస్టారెంట్ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక హైదరాబాద్లోని పీజీ హాస్టళ్లు, మెస్లలో కూడా 90% కంటే ఎక్కువగా గ్యాస్ పైనే ఆధారపడుతున్నారు. ఇప్పటికే సిలిండర్ల కొరత కారణంగా మెనూలో మార్పులు చేయాల్సి వచ్చిందని నిర్వాహకులు అంటున్నారు. ఇక ఎక్కువ సమయం పట్టే వంటలను తగ్గించి ప్రస్తుతం అన్నం, సాంబారు, పప్పు, రసం వంటి సాదా వంటలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. ఇంకా 2-3 రోజులు గ్యాస్ ఇలానే కొనసాగితే వంట పూర్తిగా నిలిపివేసే హాస్టళ్లను మూసివేయాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడుతుందని హాస్టల్ నిర్వాహకులు చెప్తున్నారు. ఇక ప్రజలు తమ దగ్గర ఉన్న సిలిండర్లు 1 లేదా 2 రోజుల కంటే ఎక్కువ కాలం సరిపోవని హోటల్ నిర్వాహకులు చెప్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే హోటళ్లను పూర్తిగా మూసివేయడం తప్ప మరో మార్గం ఉండదని అంటున్నారు. ఇక గ్యాస్కు ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యిలు, ఎలక్ట్రిక్ ఇండక్షన్ స్టవ్లు ఏర్పాటు చేసుకునే పరిస్థితి లేదని యజమానులు చెప్తున్నారు.